హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడే ఒక ఫ్రెష్ అప్డేట్ అండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గురించి. అందరూ ఇందాక ఆల్రెడీ కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. లేదంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/2023 డేటెడ్ 7/12/2023 అండి. ఓకేనా, ఇది మన గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి ఒక న్యూస్ అండి. గ్రూప్ 2 సర్వీసెస్ యాజ్ పోస్ట్ పోన్డ్. అందరు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తూ ఉన్న ఈ న్యూస్ కోసం వచ్చేస్తుందంటే అఫీషియల్గా. సో ఆ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది ఖచ్చితంగా. బట్ అదే 28th జూలై ఉండాల్సింది పోస్ట్ పోన్ అవుతుంది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఆల్రెడీ మనం ఒక 1-2 వీడియోస్ చేసామండి పోస్ట్ పోన్ మీద కూడా. మనం అవుతుందని చెప్పాం, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇప్పుడు మాత్రం అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంక అందరూ రిలాక్స్ అవ్వండి, ఒకటి టెన్షన్ పడకండి. అవుతుందా అవ్వదా కాదు, హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్. మనకు కావాల్సిన చాలామందికి పోస్ట్ పోన్ అవ్వాలని ఉండింది. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అందరూ మనం అడగడం వల్ల సో వాళ్ళు కూడా విని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారండి. సో ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ పోస్ట్ పోన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/2023 షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 28th ఉండాల్సింది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఇచ్చారు. ద రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్ లేటర్ అండి. ఈ ఎగ్జామ్ మాత్రం ఎగ్జామ్ డేట్ మాత్రం తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పినారు. సో దాని గురించి మీరేమి టెన్షన్ పడకండి, ఓకేనా. సో ఇదండి ప్రస్తుతానికి ఉన్న న్యూస్ అయితే ఇది. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటే నాకు తెలిసి ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీకు, మేబీ అక్టోబర్ లాస్ట్ వీక్లో. కానీ నాకు తెలిసి అండి ఇంకా మనకి నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. దాని గురించి అయితే ఇంతవరకు ఏం న్యూస్ లేదు మనకు. సో మేబీ ఈ ఎగ్జామ్ వచ్చి September 2nd or 3rd అట్లా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక 1 వీక్ ఉంటుంది. డైలీ 2, 3, 4, 5, 6, 7, 8 or 9th వరకు ఉన్నాయి ఈ ఎగ్జామ్స్. సో దీని గురించి అయితే పోస్ట్ పోన్ ఎవరు అడగట్లేదు. సో ఇదైతే అంత సైడ్కి ప్రిపేర్ అయిపోతున్నారు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో దీని తర్వాతే ఉండొచ్చండి, గ్రూప్ 1 మెయిన్స్ అయినాకనే గ్రూప్ 2 మెయిన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది సెప్టెంబర్లో ఉంది. సో మన గ్రూప్ 2 మెయిన్స్ మాత్రం అక్టోబర్ నవంబర్లో అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండి. సో చూద్దాం, ఇట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్. బట్ ఇప్పటివరకు అయితే ఉన్న న్యూస్ అయితే మనకి పోస్ట్ పోన్ అయిపోయింది. ఇది ఈరోజు న్యూస్ అండి, మరి మీరు ఎప్పుడో అనుకున్నారు. సో కాదు, ఈరోజు న్యూస్ డేట్ 3/7/2024 జస్ట్ ఇందాకే వచ్చిందండి, ఒక 1 hour 2 hours అట్లా అయింది అంతే. ఓకే, నెక్స్ట్ ఉన్న అప్డేట్స్ ఏంటంటే అండి, మనకు ఇంకా హిస్టరీ గురించి చాలామంది భయపడుతున్నారు. అంటే చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, హిస్టరీ కష్టం కదా ఎలా గుర్తు. సో ఇప్పుడు కొంచెం టైం వచ్చిందండి. సో నీట్గా రిలాక్స్గా కూల్గా కామ్గా చదువుకోండి, ఏం టెన్షన్ పడకండి. హిస్టరీ మనకి 5 యూనిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఏపీ హిస్టరీ, ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, మెడివల్ ఏపీ హిస్టరీ. మెడివల్ తర్వాత ఒక 1948 నుంచి 2014 వరకు. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఇక్కడ వస్తుందండి, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ పాటికి అంటే కొన్ని మ్యాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేసాం హిస్టరీ గురించి. మాకు వీడియో వరకు మేము అప్లోడ్ చేస్తున్నాం, మాకు టైం దొరికితే మేడం కూడా అప్లోడ్ చేస్తారు ఖచ్చితంగా. కొద్దిగా ప్రిపరేషన్ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ వల్ల కొద్దిగా ఈ మధ్య వీడియోస్ కొద్దిగా స్లో అయ్యాయండి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్ అందరూ. అండ్ హిస్టరీకి బాగా టైం దొరుకుతుందండి, మనకి 2-3 months టైం దొరుకుతుంది కాబట్టి నీట్గా స్లోగా కూల్గా హిస్టరీ అందరూ బాగా చదువుకోండి. తర్వాత మనకి ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఎస్ఎన్టీ వచ్చి మ్యాక్సిమం అంతా కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది కదండి. సో అది జాగ్రత్తగా డైలీ న్యూస్ పేపర్ చదవండి మర్చిపోకుండా. హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ డైలీ ఒక న్యూస్ పేపర్ చదవండి ఖచ్చితంగా మర్చిపోకుండా. ఎందుకంటే మ్యాక్సిమం ఇది ఆల్మోస్ట్ అంతా కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయి ఉంటుందండి. సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేస్ అయి ఉంటుంది కాబట్టి డైలీ ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్ చదవాలా, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుండాలి, న్యూస్ చూస్తూ ఉండాలా. అండ్ ఏదన్నా మనకు ఒక మంచి మ్యాగజైన్ ఉంటే అది కూడా ఫాలో అవుతూ ఉండండి. మనకి బెస్ట్ ఇది బెటర్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇంకా ఏమున్నాయంటే, ఇఫ్ పాసిబుల్ మనం ఒక చిన్న లైవ్ సెషన్ పెట్టుకుందాం. అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాము. అంటే మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్లో కానీ అది ఏమైనా ఉంటే చూద్దాము. ఇంకా రీసెంట్గా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో బిట్స్ కూడా అప్లోడ్ చేసాము. ఆల్మోస్ట్ ఇవి ఒక 300 వరకు అప్లోడ్ చేసాము.
అవి కూడా చూడండి. వీలైతే పాసిబుల్ అయితే అంటే ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు, అవన్నీ 2-3 ఇన్స్టిట్యూట్స్తో కలిపి తీసుకొచ్చిన బిట్స్ కాబట్టి అది పీడిఎఫ్ పెట్టడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాం అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ హిస్టరీ కూడా బిట్స్ మ్యాక్సిమం అప్లోడ్ చేసాము. మాతో ఉన్నంత వరకు, అవైలబుల్ ఉన్నంత వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసాము. అవి కూడా ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఛానల్లో వెళ్తే ఉంటాయి. ఎస్ఎన్టీ గురించి, అది సైన్స్ అండ్ టెక్ డైలీ న్యూస్ పేపర్. అది ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ మీరు ఒక స్టాండర్డ్ సోర్స్. తర్వాత ఇంకా రీసెంట్గా ఏమైనా వస్తూ ఉంటే చిన్న చిన్న ఎన్విరాన్మెంట్ వస్తుంటే అవి కూడా కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ పాలిటీ కూడా ఈ మధ్య డైనమిక్ సబ్జెక్ట్ అయిపోయిందండి. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూశారు, గ్రూప్ 2లో ఇప్పుడు మెయిన్స్ మనకి ఎలా ఉంటుందంటే చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య స్పీకర్, ప్రొటెం స్పీకర్ అవన్నీ జరిగే. ప్రొటెం స్పీకర్ ఎలా చేస్తారు, స్పీకర్ ఎలా చేస్తారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎన్నుకోబడతారు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మన సీఎం, పిఎం ఇవన్నీ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి రీసెంట్గా వీటిలో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి. సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటూ ఉండండి. మన ఈ దీనిలో అదే పాలిటీ విషయంకి వస్తే అవన్నీ చూసుకుంటారు ఖచ్చితంగా. ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయండి, ఇంకంతే. మ్యాక్సిమం ఇవే సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. సో అందరూ జాగ్రత్తగా కూల్గా ప్రిపేర్ అవ్వండి. హిస్టరీ మాత్రం చాలా ఫ్యాక్చువల్ ఎక్కువ ఉంటుందండి డేటా, కాబట్టి మీరు దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ. అదే స్కోరింగ్ యాక్చువల్గా, ఎందుకంటే చాలామంది చాలా రోజు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీరు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి టైం దొరికిందండి. హిస్టరీ గురించి భయపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి టైం అండి ఇది. సో డోంట్ వరీ, అందరూ నీట్గా స్లోగా చదువుకోండి. హిస్టరీ మాత్రం చాలా ఫ్యాక్చువల్. అదే మార్కులు వచ్చిన దాంట్లోనే, మార్కులు పోయినా కూడా దాంట్లోనే. సో జాగ్రత్తగా హిస్టరీ బాగా చదువుకోండి. ఎందుకు ఇంతగా హిస్టరీ సెర్చ్ చేస్తున్నంటే చాలా ఫ్యాక్చువల్ ఎక్కువ ఉన్నాయండి. నేమ్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ చాలా 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 ఎక్కువ ఉన్నాయండి. సో అందుకే ఇంతగా హిస్టరీని స్ట్రెస్ చేస్తున్నాను. జాగ్రత్తగా చదువుకోండి అందరూ. తర్వాత ఎస్ఎన్టీ డైలీ న్యూస్ పేపర్, తర్వాత కరెంట్ అఫైర్స్ డైలీ చదువుకోండి. ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ ఒక మంచి స్టాండర్డ్ సోర్స్. తర్వాత ఇంకా మీకు ఏమైనా సోర్స్ తెలిస్తే కామెంట్ చేయండి మాకు కూడా. అండ్ ఏమన్నా మంచి బిట్స్ ఎక్కడ కనిపిస్తే మాకు చెప్తే మేము కూడా, మీరు మాకు పంపిస్తే మేము కూడా దాన్ని చూసి అప్లోడ్ చేయడం చేస్తాము. మీతో పాటు నలుగురికి మీ హెల్ప్ చేసినట్లు అవుతారు. ఓకే. పాలిటీ కూడా ఇంకా మీకు తెలిసింది లక్ష్మీకాంత్ ఒకటి. తర్వాత మనకి డైలీ మధ్య న్యూస్ వస్తున్నాయి కాబట్టి అవి అందరూ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.